మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఓకే టీవీ జర్నలిస్ట్ రావ్య ధైర్యాన్ని, సాహసాన్ని మెచ్చుకున్న తెలంగాణ గవర్నమెంట్. ఓకే టీవీ జర్నలిస్ట్ రావ్యకు గవర్నమెంట్ నుంచి అందిన అభినందనలు. ఇటీవలే జరిగిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తన భార్య పేరుపై 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలు చేశాడన్న విషయం ఓకే టీవీ కథనం ద్వారా బయటకు వెలువడింది. ఓకే టీవీ జర్నలిస్ట్ రావ్యకు గవర్నమెంట్ నుంచి అందిన అభినందనలు. ఇటీవలే జరిగిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తన భార్య పేరుపై 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలు చేశాడన్న విషయం ఓకే టీవీ కథనం ద్వారా బయటకు వెలువడింది. ఈ యొక్క కథనంపై శ్రావ్య చేసిన విచారణ, ఈ యొక్క కథనంపై ఆమె చేసిన పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలు అందజేసింది. యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 249, 260లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సంగతిని జర్నలిస్ట్ శ్రావ్య బయటపెట్టారు. భూమి కొనుగోలు విషయంలో డిఓపిటికి సోమేష్ కుమార్ సమాచారం ఇవ్వలేదన్న విషయము, అదేవిధంగా గత ప్రభుత్వంలో కొంతమంది ఆఫీసర్లు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని శ్రావ్య బయటపెట్టింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అధికారుల యొక్క అక్రమాలను బయటపెడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళుతోంది జర్నలిస్ట్ శ్రావ్య. ఈ యొక్క అక్రమాలపై జర్నలిస్ట్ శ్రావ్య చేస్తున్న ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ తెలంగాణ సీఎంఓ నుంచి జర్నలిస్ట్ శ్రావ్యకు ప్రశంసలు అందాయి. ఈ యొక్క ప్రశంసకు స్పందనగా అధికారుల యొక్క అక్రమాలను, ప్రజల యొక్క సమస్యలకు ఎప్పుడూ మేము వెనకంజ వేయమని సమాధానం తెలిపినట్లుగా సమాచారం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మరెందరో ప్రముఖులు, రాజకీయ నాయకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న జర్నలిస్ట్ శ్రావ్య. ఓకే టీవీ జర్నలిస్ట్ రావ్య ధైర్యాన్ని, సాహసాన్ని మెచ్చుకున్న తెలంగాణ గవర్నమెంట్. ఓకే టీవీ జర్నలిస్ట్ రావ్యకు గవర్నమెంట్ నుంచి అందిన అభినందనలు. ఇటీవలే జరిగిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తన భార్య పేరుపై 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలు చేశాడన్న విషయం ఓకే టీవీ కథనం ద్వారా బయటకు వెలువడింది. ఓకే టీవీ జర్నలిస్ట్ రావ్యకు గవర్నమెంట్ నుంచి అందిన అభినందనలు. ఇటీవలే జరిగిన మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తన భార్య పేరుపై 25 ఎకరాల ఖరీదైన భూమి కొనుగోలు చేశాడన్న విషయం ఓకే టీవీ కథనం ద్వారా బయటకు వెలువడింది. ఈ యొక్క కథనంపై శ్రావ్య చేసిన విచారణ, ఈ యొక్క కథనంపై ఆమె చేసిన పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రశంసలు అందజేసింది. యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 249, 260లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సంగతిని జర్నలిస్ట్ శ్రావ్య బయటపెట్టారు. భూమి కొనుగోలు విషయంలో డిఓపిటికి సోమేష్ కుమార్ సమాచారం ఇవ్వలేదన్న విషయము, అదేవిధంగా గత ప్రభుత్వంలో కొంతమంది ఆఫీసర్లు భారీగా అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని శ్రావ్య బయటపెట్టింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో అధికారుల యొక్క అక్రమాలను బయటపెడుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళుతోంది జర్నలిస్ట్ శ్రావ్య. ఈ యొక్క అక్రమాలపై జర్నలిస్ట్ శ్రావ్య చేస్తున్న ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ తెలంగాణ సీఎంఓ నుంచి జర్నలిస్ట్ శ్రావ్యకు ప్రశంసలు అందాయి. ఈ యొక్క ప్రశంసకు స్పందనగా అధికారుల యొక్క అక్రమాలను, ప్రజల యొక్క సమస్యలకు ఎప్పుడూ మేము వెనకంజ వేయమని సమాధానం తెలిపినట్లుగా సమాచారం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మరెందరో ప్రముఖులు, రాజకీయ నాయకుల నుండి ప్రశంసలు అందుకుంటున్న జర్నలిస్ట్ శ్రావ్య.